నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రైతుల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తా. ఓజిలి మండలం కురుగుండ గ్రామంలో ఉన్న సొసైటీ కార్యాలయం వద్ద జరిగిన సొసైటీ అధ్యక్షుడి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ, నాయకులు నెలవల సుబ్రహ్మణ్యం తదితరులు. సత్య ప్రమాణాలకు కాణిపాకం ఆలయం ప్రసిద్ధం. కాణిపాకం విఘ్నేశ్వరుడికి పట్టు వస్త్రాలు సమర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడిన టీటీడీ చైర్మన్ పిఆర్ నాయుడు, నెల్లూరులో ఘనంగా మిలాద్ ఉన్ నబీ వేడుకలు. మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా కోటమిట్ట సెంటర్లో జరిగిన వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. వైభవంగా గణనాథుడి నిమజ్జనోత్సవం. మనుబోలు సమీపంలోని విశ్వనాథ స్వామి ఆలయం వద్ద జరిగిన విశేష పూజల్లో పాల్గొన్న భక్తులు. అనంతరం లడ్డు, నగదుమాల, కాయిన్కు వేలం పాటలు. సొసైటీ ద్వారా ప్రతి రైతుకు అన్ని విధాలా సహకరిస్తానని సొసైటీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన సహకార సంఘం అధ్యక్షుడు డాక్టర్ దారా అంకయ్య తెలిపారు. ఓజిలి మండలం కురుగుండ సొసైటీ కార్యాలయం వద్ద జరిగిన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ, నెలవల సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఓజిలి మండలంలోని కురుగుండ గ్రామంలో ఏర్పాటైన సొసైటీ కార్యాలయం వద్ద నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం వైభవంగా జరిగింది. సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ, మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం నాయకుల సమక్షంలో సొసైటీ అధ్యక్షుడిగా డాక్టర్ దారా అంకయ్య, డైరెక్టర్లుగా కొండూరు రవీంద్రరాజు, అలిమిలి మల్లికార్జున రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం సన్మానాలు జరిగాయి. ఎమ్మెల్యే విజయశ్రీ తదితరులకు శాల్వాలు కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ దారా అంకయ్య మాట్లాడుతూ, తనను నమ్మి ఈ పదవి ఇచ్చినందుకు ఎమ్మెల్యే విజయశ్రీ, నెలవల సుబ్రహ్మణ్యంలకు రుణపడి ఉంటానని తెలిపారు. రైతుల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని పేర్కొన్నారు. రాబోయే పంటలకు యూరియా మందులు కొరత లేకుండా చొరవ తీసుకుంటామని రైతులకు హామీ ఇచ్చారు. అన్నకి రుణపడి ఉంటానని, ఆయన వెన్నంటి నడుస్తాననేసి ముందుగా సభకు తెలియజేస్తున్నాం. ఇంకా మరికొందరు మాట్లాడారు. మండలంలో ఖచ్చితంగా మెజారిటీ వస్తుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఎందుకంటే దారా అంకయ్య గారు కానీ, అలాగే కురుగుండ గ్రామ నాయకులు, అలాగే ఓజిలి మండల నాయకులు అందరూ కూడా ఓజిలి మండలం అభివృద్ధి కోసం, ముఖ్యంగా కురుగుండ గ్రామ అభివృద్ధి కోసం నాయకులందరూ కూడా ఎంతో కష్టపడుతూ నా దగ్గరకు వచ్చి ఎన్నో సమస్యలు చెప్తున్నారు. వాటన్నిటికి కూడా పరిష్కారం చూపిస్తూ ఈరోజు నాయకులందరం కూడా మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మీ అందరికీ తెలుసు, ప్రచారంలో మేము ఏవైతే చెప్పామో సూపర్ 6 లో భాగంగా ఇవాళ ఆర్థిక పరిస్థితులు బాగలేకపోయినా, రాష్ట్రం వెనుకబడున్న మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక సమర్థవంతమైన నాయకుడు కాబట్టి ఈ వ్యవసాయానికి పెద్దపీట వేస్తారు మన ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే వ్యవసాయం చేస్తేనే మనందరికీ కూడా ఉపాధి, అలాగే మనందరం కూడా బతకగలిగే ఇది ఉంటుంది. కాబట్టి ఈరోజు వ్యవసాయాన్ని కూడా ముందుకు తీసుకెళ్తూ మన ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. అలాగే రాబోయే 4 సంవత్సరాలు కూడా మీ అందరి కోసం నేను కష్టపడి పనిచేస్తాను. ఇప్పుడు పెద్దలందరూ కూడా చెప్పారు, గుడ్ మార్నింగ్ సూళ్లూరుపేట అని. నేను టౌన్లో మాత్రమే తిరుగుతున్నాను. ఇక నుంచి గుడ్ ఈవినింగ్ సూళ్లూరుపేట అని ప్రతి పల్లెకి వెళ్ళి ప్రతి ఒక్కరిని కూడా పలకరించే ప్రయత్నం ఈ 4 సంవత్సరాల్లో నేను చేయబోతున్నాను. అది మొట్టమొదటిగా కురుగుండ గ్రామం నుంచి కూడా నేను మొదలుపెట్టి మీ అందరికీ అందుబాటులో ఉంటూ, మీ సమస్యలు తెలుసుకుంటూ, మీ అందరికీ ఆ సమస్యల పరిష్కారం వైపు మీ అందరి కోసం నేను కష్టపడతానని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తూ, ఈ
ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో తెలుగు తమ్ముళ్లు, స్థానికులు, రైతులతో పాటు ఏఎంసీ చైర్మన్ ఉయ్యాల ప్రవీణ్, ఓజిలి పెళ్లకూరు మండల పార్టీ అధ్యక్షుడు గుజ్జలపూడి విజయకుమార్ నాయుడు, సంచి కృష్ణయ్య, నాయకులు గోపాల్ రెడ్డి, ధనంజయ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాణిపాకం ఆలయంతో నా చిన్నతనం నుండి చాలా అనుబంధం ఉందని, సత్య ప్రమాణాలకు కాణిపాకం ఆలయం చాలా ప్రసిద్ధమైందని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. కాణిపాకం విఘ్నేశ్వరుడికి ఆయన పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా బిఆర్ నాయుడు మాట్లాడుతూ టీటీడీ చైర్మన్ హోదాలో శ్రీవారి తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు ఇచ్చే అవకాశం కలగడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్టు తెలిపారు. కాణిపాకంలో టీటీడీ విశ్రాంతి భవనం నిర్మిస్తామని ఆయన వివరించారు. ఆ దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి తరఫున పట్టు వస్త్రాలు తీసుకొచ్చి ఇక్కడటువంటి వినాయక స్వామికి సమర్పించడం జరిగింది. నాకు ఈ దేవాలయం గురించి చిన్నప్పటి నుంచి తెలుసు, చదువుకునేటప్పటి నుంచి ఒకసారి వచ్చేవాడిని. అప్పటికి ఇప్పటికీ ఈ దేవాలయం రూపురేఖలు మారిపోయినాయి. అంటే ఈ దేవదేవుని యొక్క మహిమ అలాంటిది. ఎందుకంటే నాకు తెలుసు చిన్నప్పుడు ఎవరన్నా అబద్ధాలు ఆడితే ఇక్కడ వచ్చి ప్రమాణం చేయమని, ప్రమాణం తప్పుడు ప్రమాణం చేస్తే వాళ్ళకి శిక్షపడేది ఇన్స్టెంట్. సో అటువంటి దేవాలయం ఇది. ఈ దేవాలయంకి నేను టీటీడీ చైర్మన్గా పట్టు వస్త్రాలు తీసుకురావటం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నాకు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మిగిలిన పెద్దలందరూ కూడా నా అవకాశం తెలియజేస్తూ ఓం నమో సార్, ఆలయ అభివృద్ధికి టీటీడీ తరఫున మీరు ఎలాంటి సపోర్ట్ చేస్తాం. ఇప్పుడే మాట్లాడాము. నెల్లూరు నగరంలోని కోటమిట్ట సెంటర్లో నిర్వహించిన మహమ్మద్ ప్రవక్త జన్మదిన సందర్భంగా మిలాద్ ఉన్ నబీ వేడుకల్లో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపి వారితో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వైకాపా జిల్లా మైనారిటీ అధ్యక్షుడు సిద్దిక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. చిట్టమూరు మండలం కొత్తగుంట గ్రామంలో బీజేపీ మండల అధ్యక్షుడు దువ్వూరు శరత్చంద్రారెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. బీజేపీ నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. యువ నాయకులు అంజూరు అంకయ్య శరత్చంద్రారెడ్డిపై అభిమానాన్ని చాటుతూ పూలమాల వేసి శాలువా కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెంకట సుబ్బారెడ్డి, శంకర రమణయ్య, వాకాడు ఏఎంసీ డైరెక్టర్ భాస్కర్, వంకా రమణయ్య, శ్రీవర్ధన్ రెడ్డి, నరేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చేస్తారా ఆపకూడదు. అదే 28 సంవత్సరాల నాడు నన్ను పార్టీలో తీసుకొచ్చి నా మీద అభిమానంతో పుట్టినరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి నా అభిమానులకు, నా మీద ఎంతో అభిమానంతో మా భారతీయ జనతా పార్టీ సంస్కృతి సంప్రదాయం కాకపోయినా మా పార్టీలో ఉన్నటువంటి నా మిత్రులు వాళ్ళందరి అభిమానం మేరకు ఈరోజు ఈ చిన్న కార్యక్రమం చేసుకోవడం జరుగుతూ ఉంది. దాదాపు 28 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీలో ఈ ప్రయాణం సాగిస్తూ భారతీయ జనతా పార్టీ కోసం నా వంతు ప్రయత్నం మండలంలో చేస్తూ వచ్చాను. ఈరోజు నా మీద ఉన్నటువంటి అభిమానంతో నేను నా పార్టీలో ఉన్న కార్యకర్తలకు కానీ వాళ్ళకి చేసింది ఏమి లేకపోయినా వాళ్ళు అభిమానంతో ఈరోజు వాళ్ళ సొంత డబ్బులతో ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని శ్రీ దువ్వూరు శరత్చంద్రారెడ్డి గారికి ఈరోజు యంగ్స్టర్ ఈరోజు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముందుగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఆయన అభిమానులకు, బీజేపీ కార్యకర్తలకు కూడా నేను ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆయన ఒక సౌమ్యుడు, ఆజాత శత్రువు అంటారు. అలాగా
ఆయన దగ్గరదాపు పెద్దలు వెంకటసుబ్బారెడ్డి గారి గురు పూజోత్సవం సందర్భంగా నెల్లూరు జిల్లా వెంకటాచలంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి సురేష్ నాయుడు తదితరులు సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తల్లి తండ్రి తర్వాత గురువు ప్రధానమైన వ్యక్తిని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు సందూరు శ్రీహరి, పుట్లూరు సుబ్రహ్మణ్యం, చల్లా చంచయ్య తదితరులు పాల్గొన్నారు. అందరూ బాగా చదవాలని మా సైడ్ మేము చేస్తాం. దండం పెట్టుకో తాతకి. వెరీ గుడ్. దండం పెట్టుకో తాతకి. ఆయనంత గొప్ప కావాలా? వెరీ గుడ్, సూపర్. స్కూల్ పోతున్నారా? వెరీ గుడ్. సమాజంలో మనం ఎలా బతకాలి, ఏ విధంగా బతకాలి, ఎలా నడుచుకోవాలి అనేక మార్గదర్శకాలను ఇచ్చేది గురు. మరి అటువంటి గురువులని పూజించుకునేదానికి ఒక్కరోజు కాదు, మన జీవితాంతం కూడా సరిపోనటువంటి పరిస్థితి. ఈరోజు ఏదైతే ఉత్తమ ఉపాధ్యాయుడు, మొదటి ఉపరాష్ట్రపతి, రెండవ రాష్ట్రపతి, సర్వేపల్లి గ్రామ నివాసస్తులైనటువంటి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పుట్టినరోజు కూడా ఈరోజే. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆ రోజే ఉపాధ్యాయుల దినోత్సవాన్ని ప్రకటించడం, ఆ రోజే గురువులను పూజించుకోవడం, గురువులను గౌరవించుకోవడం, ఈ యొక్క మహత్తరమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అందులో భాగంగా సర్వేపల్లి నియోజకవర్గంలోని జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే సర్వేపల్లి గ్రామంలో మేమందరం పుట్టినందుకు నిజంగా మేము ఎంతో గర్వపడుతున్నాం. ఎందుకంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పూర్వీకులు సర్వేపల్లిలో ఉండి రాష్ట్రం విడిపోయిన తర్వాత వాళ్ళు అటు వెళ్ళిపోవడం నిజంగా ఒక రకంగా బాధ అనిపించిన, ఈరోజు దేశ చరిత్రలోనే ఆయన గురించి, ఆయన యొక్క పుట్టినరోజుని ఒక వేడుకలాగా జరుపుకుంటూ మన భారతదేశంలో మొట్టమొదట ఉపరాష్ట్రపతిగా, రెండవ రాష్ట్రపతిగా, మొట్టమొదట ఉత్తమ ఉపాధ్యాయుడిగా అనేక సేవలు అందించి ఆయనకు తృప్తినిచ్చింది ఒక ఉపాధ్యాయుడు వృత్తి మాత్రమే అని చెప్పి ఆయన గొప్పగా చెప్పడం, నాకు ఉపరాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా సేవలు చేసినా కానీ నాకు ఉపాధ్యాయుడిగా చేసినటువంటి తృప్తి ఇంకొక దాంట్లో లేదు అని చెప్పి చెప్పుకోవడం నిజంగా ఆయన గొప్పతనంగా భావిస్తూ వారి యొక్క అడుగుజాడల్లో ప్రతి ఒక్క బిడ్డ కూడా నడుచుకొని మనుగోలు సమీపంలోని చిర్లోపల్లి రైల్వే గేట్ వద్ద వెలసిన శ్రీ విశ్వనాథ స్వామి వారికి గణనాథుడి నిమజ్జనం సందర్భంగా రుద్రాభిషేకం, గణపతి హోమం, మహాపూర్ణావతి పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. లడ్డు, నగదు, మాల, ₹5 కాయిన్కు అధిక ధరలతో వేలంపాటల్లో దక్కించుకున్నారు. స్వామివారి లడ్డూను 4,03,000కు కుడితిపల్లికి చెందిన గుండుబోయిన వెంకయ్య యాదవ్ కుమారుడు గుండుబోయిన వెంకటేశ్వరులు దక్కించుకున్నారు. అలాగే నగదు మాలను 2,53,000కు బండేపల్లికి చెందిన మేకల యోగేశ్వరరావు, ₹5 కాయిన్ను బీసీ కాలనీకి చెందిన కావేటి పెంచులే ₹50,000కు దక్కించుకున్నారు. ఉభయదాతలుగా గంధళ కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ వ్యవహరించారు. భజనలు, కందళ్ల సుస్మిత కూచిపూడి నాట్య ప్రదర్శనల మధ్య స్వామివారి నిమజ్జనోత్సవం వైభవంగా జరిగింది.
స్వామివారి యొక్క లొట్టు వేలంపాట సందీప కోట పట్టణంలో కొలువైన శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు విరిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా కెనడా దేశానికి చెందిన గుండ్లపల్లి హరీష్, స్వాతి, వారి పిల్లలు సాయి రిషి, అయాన్, కమల్, నందకిషోర్ వ్యవహరించారు. ఈరోజు కొన్ని వందల మంది పాల్గొని ఈ కార్యక్రమాన్ని అన్నప్రసాదం స్వీకరించారు. ఈరోజు దాతలు కెనడా వాస్తవ్యులు గుండ్లపల్లి హరీష్ గారు, శ్రీమతి స్వాతి గారు, వాళ్ళ పిల్లలు చిరంజీవులు సాయి రిషి, అయాన్, వాళ్ళ అమ్మ నాన్నగారు కమల్ గారు, నందకిషోర్ గారు, వారి యొక్క దాతృత్వంతో ఈరోజు ఈ మహాప్రసాద కార్యక్రమం జరిగింది. ఇట్లాంటి కార్యక్రమాలు చేయాలన్నా తలపెట్టాలన్నా ఎంత పుణ్యం చేసుకొని ఉంటేనో ఆకలైన వాడికి అంత అన్నం పెడితేనే, అంతకన్నా పుణ్యం ఎంత సంపాదించినా, ఎన్ని కోట్లు సంపాదించినా, ఎన్ని ఆస్తులు సంపాదించినా వెళ్ళలేదు. ఈ ప్రసాదం వినియోగంలో. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైతుల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తా. ఓజిల మండలం కురుగొండ గ్రామంలో ఉన్న సొసైటీ కార్యాలయం వద్ద జరిగిన సొసైటీ అధ్యక్షుడి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ నెలవల యజ్ఞశ్రీ, నాయకులు నెలవల సుబ్రహ్మణ్యం తదితరులు. సత్య ప్రమాణాలకు కాణిపాకం ఆలయం ప్రసిద్ధం. కాణిపాకం విఘ్నేశ్వరుడికి పట్టు వస్త్రాలు సమర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడిన టీటీడీ చైర్మన్ పిఆర్ నాయుడు. నెల్లూరులో ఘనంగా మిలాద్ ఉన్ నబీ వేడుకలు. మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా కోటమిట్ట సెంటర్లో జరిగిన వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. వైభవంగా గణనాథుడి నిమజ్జనోత్సవం. మనుబోలు సమీపంలోని విశ్వనాథ స్వామి ఆలయం వద్ద జరిగిన విశేష పూజల్లో పాల్గొన్న భక్తులు. అనంతరం లడ్డు, నగదుమాల, కాయిన్కు వేలం పాటలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.